ఒకానొకప్పుడు గయ్య రాజ్యంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తుండేవారు. బ్రాహ్మణుడి పేరు భగవాన్ దాస్, ఆయన భార్య పేరు చంప. వారికి ఒక కొడుకు పుట్టాడు. ఉదయుడు అని నామకరణం చేసి అతన్ని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఉదయుడు విద్యాబుద్ధులు నేర్చుకుని అందమైన యువకుడిగా పెరిగాడు. అయితే దురదృష్టవశాత్తు హఠాత్తుగా వ్యాధిగ్రస్తుడై మరణించాడు. తల్లిదండ్రులు తీవ్రమైన విషాదానికి లోనయ్యారు. ఘోరున విలపించారు. ఎవ్వరూ వారిని ఓదార్చలేకపోయారు. ఉదయుడి భౌతిక కాయాన్ని తీసుకువెళ్లి శ్మశానంలో ఉంచినప్పుడు వాళ్ళు దుఃఖం భరించలేక దిక్కులు పిక్కటిలే విధంగా వినిపించసాగారు. వారి దీన స్వరాలు దూరంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఒక సాధువు చెవిన పడ్డాయి. తన కుమారుడి మరణం భరించలేక తల్లిదండ్రులు విలపిస్తున్నారని వృద్ధ సాధువు గ్రహించాడు. ఉదయుడి తల్లిదండ్రులకు కొంత ఊరట కలిగించాలన్న ఉద్దేశంతో వృద్ధ సాధువు తన శరీరాన్ని అక్కడే వదిలి ఆత్మరూపంలో ఉదయుడు శరీరంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అతడు హృదయ విదారకంగా విలపించాడు. ఆ తర్వాత గట్టిగా ఆనందంతో నవ్వి వెల్లకిలా పడుకున్నాడు. అతడి ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టింది. శరీరాన్ని వదిలిన వృద్ధ సాధువు ఆత్మ ఉదయుడు శరీరంలోకి ప్రవేశించింది. తన కుమారుడు నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చోవడం చూసిన ఆ బ్రాహ్మణ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ దృశ్యాలు చూసిన తక్కిన వారందరూ అమితాశ్చర్యం చెందారు. అసలు ఏం జరిగిందో తెలియని భగవాన్ దాస్, చంప దంపతులు తమ బిడ్డ మళ్లీ బతకడం
భగవంతుడి అపార కరుణాప్రసాదంగా భావించారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సాధువు మొదట ఎందుకేడ్చాడు, ఆ తర్వాత ఎందుకు నవ్వాడు, సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు తనకు ఇన్నాళ్లు ఆశ్రయమిచ్చిన శరీరాన్ని వదిలిపెడుతున్నామే అని మొదట సాధువు ఏడ్చాడు. ఆ తరువాత తన ఆత్మకు ఇంతకన్నా దృఢమైన యువ శరీరం లభిస్తున్నది కదా అని ఆనందంతో నవ్వాడు అని అన్నాడు. చాలా చక్కగా చెప్పావు. నీ విచక్షణా జ్ఞానం బహుదా ప్రశంసనీయం. అయినా నీ జ్ఞానమే నీకు కీడు చేస్తోందేమో అన్న అనుమానం కూడా నాకు లేకపోలేదు. అందుకే నన్ను ప్రతిసారి పోగొట్టుకుంటున్నావు అంటూ బేతాళుడు మళ్లీ చెట్టెక్కాడు. విక్రమార్కుడు పట్టు వదలకుండా వెనుతిరిగి బేతాళుడి కోసం మళ్లీ చెట్టుకేసి నడవసాగాడు.